వార్త 2వ అధ్యాయములోని మనం చూసినట్లయితే అక్కడ ఏమనుంటుంది చదువుదాం పిల్లరా. 4వ వచనం నుంచి అక్కడ కూడా ఏమని రాయబడి ఉంటుంది. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన తల్లి పరిచారకురాలు ఏమని చదవండి పిల్లరా. ఆమె చెప్తాం. చూడండి వాక్యం ఏమేమి సెలవిస్తుందంటే, మరి యేసు ప్రభువారు అంట మరి ఒక దగ్గరికి విందుకు వెళ్ళారు. ఆ విందుకు వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ విందులో ఉన్న యజమానులు అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు తల్లికి చెప్తున్నారు, అమ్మ ద్రాక్షరసం అయిపోయింది, మరి యేసు ప్రభు అంతా చెప్పు అని చెప్పినప్పుడు ఆ యేసు ప్రభు వారు ఏం చెప్తారంటే సరేలే అని చెప్పేసి వినేసి ఊరుకోకుండా ఇంకా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సేవకుడు గారు దేవుడు మాట్లాడారు కాబట్టి దేవుడు మాట వినటం మనం నేర్చుకుందాము గాక. తల్లిదండ్రులు చాలా మంది మరి పిల్లలు తన మాట వినాలని కోరుకుంటారు. సో మనం కూడా ఏం చేయాలంటే మన తండ్రి అనే దేవుడి మాట మనం విందాము గాక. ఎప్పుడైతే మనం వింటామో మరి చెప్తున్నాను వినేటప్పుడు మీరు అద్భుతాలు చూస్తారు. కానీ ఆయన చెప్తున్నారు కదా నా సమయం ఇంకా రాలేదు. కొన్ని కార్యాలు జరిగేటప్పుడు సమయం కొంత రాదు, కానీ ఒక టైం వచ్చినా జరుగుతుంది. అంతవరకు మనం ఏం చేయాలంటే ఓర్పు ఓపిక కలిగి వేచి ఎందుముగాక. ఈరోజు మీరు గొప్ప గొప్ప కార్యాలు చూడాలంటే యేసుక్రీస్తు నామములో చెప్తా మీరు గొప్ప కార్యాలు చూస్తారు. మీరేం చేయాలంటే ఓపిక కలిగి ఆయన మాట వినేటట్టుగా మీరు ముందురుగాక. తల్లి చెప్తుంది కదా, ఆయన ఏం చెప్తున్నారో అది చెయ్యండి. అలాగే సంఘానికి దేవుడు వాక్యం ద్వారా చెప్తున్న మాటలు పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం చేయదుముగాక. హల్లెలూయా. అప్పుడు మరి వాటర్ని దేవుడు ఎలా మార్చాడట, వైన్గా మార్చాడు. మన జీవితాలు కూడా మరి ద్రాక్షరసంగా మార్చబడ్డాయి, మధురముగా మార్చబడ్డాలి. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాలి. మన దేవుడి మాట వింటే మన జీవితం కూడా ద్రాక్షరసంగా మార్చబడుతుంది. హల్లెలూయా. సో ఈరోజు మీరు అందరూ ఈరోజు దేవుడు మళ్ళీ మనకి ఎప్పుడు గుర్తొస్తాడు? ఆదివారం ఆలయం వస్తే తప్ప మన దేవుడు గుర్తురాడు. అలా కాకుండా ప్రతిరోజు కూడా కుటుంబంలో కుటుంబ ఆరాధన అనేది, గృహ ప్రార్థన అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ భర్త డ్యూటీ పని మీద వెళ్ళినా అరే మరి ఆయన లేదు కదా అని పక్క పెట్టకూడదు. భార్య తన బిడ్డలు పెట్టుకొని పాటలు కూడా పిలుచుకుంటే అప్పుడప్పుడు వెళ్తాం. ఎందుకంటే వాళ్ళ మధ్య నుండి మనం పరిచయం చేయాలి. మన క్రైస్తువులు కదా యేసు ప్రభు పాలు పూల పట్టు పైకి వెళ్ళిపోదాం అనుకుంటే అది నైమంతా ముడియాలి. ఏం చేయాలంటే మనం అన్యులతో సహవాసం ఎంతవరకు చేయడం తప్పదు కాదు. రూట్కి వెళ్ళడం మన రూట్కి. ఇంకా లోకస్వార్త 2:52 వచ్చిందని ప్రభు ఏంటన్నారు, ఏమన్నారమ్మా? గ్లోరీ టు జీసస్. చేస్తున్నా 2:50 ముందు 40 కన్నా 40 అవునా? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే నాకు అర్థం ఏంటి? దేవుడి దయ అంటే సరిపోతుంది కదా, మనుషుల దయ ఇంకొచ్చింది. క్రైస్తవులు మనం అయ్యాం, అంతకుముందు మనం ఏమో అన్యులు. వేదనలో మంచి బంధ